హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ నేను నా ఛానల్లో లాస్ట్ వీడియోలో ఏం షేర్ చేశానంటే మెంతి కూరని ఎలా మనం ఇంట్లోనే పెంచుకోవాలి అనేది అయితే షేర్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ మెంతి కూరని నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 17-18 డేస్ అయితే ఉంచాను. ఇంకా అంతకంటే పెరగదు అని చెప్పి ఇంకా నేనైతే తీసేస్తున్నాను అనమాట. వేర్లతో సహా పీకేస్తున్నాను. ఇది నేను చాలా తక్కువ మెంతులు ఫస్ట్ టైం ట్రై చేసే కాబట్టి తక్కువ వేసుకున్నాను. అదే మీరు ఎక్కువ మెంతులు వేసుకున్నారు అంటే కొంచెం బంచ్ లాగా వస్తుంది. ఆకైతే చాలా లేతగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనమే ఇంట్లో పెంచుకొని మనమే హార్వెస్ట్ చేసుకొని వాటితో మనం రెసిపీ చేసుకున్నామంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇలా మెంతి ఆకు గ్రో అవ్వడానికి 15 డేస్ ఇలా టైం పడుతుంది కాబట్టి అది గ్రో అయిన 1 వీక్ తర్వాత ఇంకో కుండీలో కొంచెం మట్టి తీసుకొని ఇంకొంచెం మెంతులు వేసుకొని మనం ఇలా పెంచుకున్నాము అంటే ఇది మనం తినేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. రెండు ఒకేసారి అయితే వేయకూడదు. ఏ ఆకుకూరలైనా రెండు ఒకేసారి కాకుండా ఒకటి కొంచెం గ్రోత్ అయిన తర్వాత ఇంకోటి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా నాకైతే ఇంత ఆకైతే వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని నీట్గా వాష్ చేసేసి ఇంకా మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఒకటి తర్వాత ఇంకోటి వేసుకోవాలి అని. సో ఆల్రెడీ నేను ఫస్ట్ వేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇది వేసుకున్నాను. ఇది కూడా గ్రోయింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకొక 1 వీక్ తర్వాత ఇది కూడా మనం కట్ చేసుకొని తినేయచ్చు. సో ఇప్పుడైతే నేను మెంతాకుని నీట్గా వాష్ చేస్తున్నాను. రూట్స్ అన్నీ కట్ చేసేసి ఈ వాష్ చేసిన వాటర్ని కూడా నేను మొక్కలకే వేసేస్తానన్నమాట. ఈ మెంతాకుని బాగా వాష్ చేసిన తర్వాత ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి అండ్ ఈ మెంతాకు ఇవన్నీ కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లోనే నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. సో కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా అన్నీ కలబెట్టుకోవాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఈ మెంతాకుని మనం కట్ చేసుకున్నాం అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇలా మనం కలిపేటప్పుడు మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను. వేసిన తర్వాత ఇంతాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఉప్పు అయితే లాస్ట్లో వేసాను. సో ఇప్పుడు కొంచెం కారం అయితే వేసాను. అండ్ ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పుని 45 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ కందిపప్పు నీళ్లు తీసేసి దాంట్లో వేసేసి అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ రసం అయితే తీసుకొని ఇందులో అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2 కప్స్ వాటర్ అయితే వేసి తర్వాత ఇంకా కొంచెంగా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కందిపప్పు ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే అవ్వకూడదు వాటర్. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చుకోవచ్చు. ఉడకలేదు అనుకుంటే ఇంకొక 1-2 విజిల్స్ ఎక్కువైతే రానిచ్చుకోవచ్చు. నేనైతే 5 విజిల్స్ రానిచ్చాను. మూత వచ్చేలోగా తాలింపుకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు అయితే దంచుతున్నాను అండ్ కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని తాలింపు అయితే వేసి మూత ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో మీరు ఏది తగ్గితే అది కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నేను ఇంట్లో మెంతాకుని ఎలా పెంచాలి అనేది అయితే ఒక వీడియో చేశానని చెప్పాను కదా. ఆ లింక్ని కమెంట్ సెక్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ అయితే చేయండి. నేను ఎక్స్పర్ట్ ఏం కాదు వీటిని పెంచడంలో. నేను ఫేస్ చేసినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నాకు తెలిసినవి నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.